లడ్డూ లడాయి మరింత ముదిరింది. నిన్నటిదాకా టీడీపీ జనసేనను టార్గెట్ చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు బీజేపీని కార్నర్ చేశారు. సీఎంని సమర్థించిన బీజేపీ ఏపీ చీఫ్ పై విరుచుకుపడుతున్నారు. బావ కళ్లల్లో ఆనందం కాదు, భక్తుల కళ్లల్లో ఆనందం చూడండి అంటూ ఘాటుగా విమర్శిస్తున్నారు. వైసీపీ విమర్శల్ని బీజేపీ నేతలు తిప్పికొడుతుంటే సిట్ కాదు సిబిఐని దించాల్సిందేనంటోంది కాంగ్రెస్. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి వ్యాఖ్యలతో వైసీపీ విమర్శలు ఇప్పుడు కమలం పార్టీ వైపు మళ్లాయి. పురంధరేశ్వరిపై సెటర్లు వేశారు మాజీ మంత్రి వైసీపీ నేత ఆర్కే రోజా. బావ కళ్లల్లో ఆనందం చూడటం కాదు, భక్తుల కళ్లల్లో ఆనందం చూడాలన్నారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలను పురంధరేశ్వరి తప్పుదోవ పట్టించారని ఆరోపించారు రోజా. అమ్మా పురంధరేశ్వరి గారు, బావ కళ్లల్లో ఆనందం చూడటం కంటే భక్తుల కళ్లల్లో ఆనందం చూడటానికి ప్రయత్నించమని కోరుకుంటున్నాను. ఈరోజు కూటమి ప్రభుత్వానికి చెందిన లాయరు సుప్రీంకోర్టులో కోర్టు అడిగిన ఏ ఒక్క దానికి కూడా సమాధానం చెప్పలేకపోవటం వల్లే సుప్రీంకోర్టు ఇంత సెన్సిటివ్ అయిన విషయాన్ని సీఎంగా ఉండి ఎటువంటి ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడతారు అంటే, సీఎం ఏదైనా మాట్లాడచ్చు, ప్రజల చేత గెలిపించబడిన వాళ్ళు మాట్లాడకూడదు అని మీరు మాట్లాడటం నిజంగా చాలా సిగ్గుచేటు. పురంధరేశ్వరి న్యాయస్థానాలను అవమానపరుస్తున్నారంటోంది వైసీపీ. లడ్డూ కల్తీపై సీఎం వ్యాఖ్యలపై న్యాయస్థానం వ్యాఖ్యలు సమంజసంగా లేవన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి. సున్నితమైన వివాదంపై సీఎం మాట్లాడకుండా ఉండాల్సిందనడం సరికాదన్నారు. రాజ్యాంగ పదవిలో ఉన్నందున సీఎం చంద్రబాబుకు మాట్లాడే హక్కుందన్నారు పురంధరేశ్వరి. రాష్ట్రానికి సంబంధించిన ఏ అంశంపైనైనా సీఎం మాట్లాడతారని సమర్థించారు. దీంతో ఆమె వైసీపీకి టార్గెట్ అయ్యారు. బీజేపీ ఏపీ అధ్యక్షురాలి మాటలు కోర్టు ధిక్కారం కిందకే వస్తాయన్నారు వైసీపీ నేత విజయసాయిరెడ్డి. రోజా విజయసాయిరెడ్డికి కౌంటర్ ఇచ్చారు బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి. సీఎంగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన కల్తీనే వ్యవహారాలను బయటపెట్టడం ఏమాత్రం తప్పు కాదన్నారు. జగన్ కళ్లల్లో ఆనందం కోసం 5 ఏళ్లు రోజా డ్రామాలు చేశారన్నారు. రోజా విజయసాయిరెడ్డి తమ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుని పురంధరేశ్వరికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా గత ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాల్ని, అక్రమాలని బయట పెట్టడం తప్ప? ఇది తప్ప ఎలా అవుతుంది? ఈరోజు సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్తాం మేము. మీరు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం కోసం మీరు డాన్సులు వేసింది, డ్రామాలు ఆడింది సరిపోదా? ఇప్పుడు మళ్ళీ ప్రజలు ఇంత మీకు 11 స్థానాలకు పరిమితం చేసినా ఇంకా మీకు బుద్ధి లేకుండా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. వెంటనే మీ మాటలు వెనక్కి తీసుకుని పురంధరేశ్వరి గారికి విజయసాయిరెడ్డి గారు, రోజా గారు క్షమాపణ చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం. బీజేపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తుంటే ఈ వివాదంలోకి ఎంట్రీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. శ్రీవారి లడ్డూ వివాదంలో సిట్ విచారణపై సుప్రీంకోర్టు కూడా సంతృప్తిగా లేదని, సీబీఐతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. లడ్డూ వివాదాన్ని కొన్ని పార్టీలు రాజకీయంగా వాడుకుంటున్నాయని ఆక్షేపించారు. సిట్టు దర్యాప్తు సరిపోదు, కేంద్ర దర్యాప్తు జరగాలి అన్న రీతిలో సుప్రీంకోర్టు ఉన్నట్లు అర్థమవుతుంది. సిబిఐ ఎంక్వైరీ జరగాలి అని మొట్టమొదట అడిగింది మేమే, కాంగ్రెస్ పార్టీ. సిబిఐ ఎంక్వైరీ జరగాలి అని కాంగ్రెస్ పార్టీ యూనియన్ గవర్నమెంట్కి లేఖ కూడా రాసింది. ఆ తర్వాత గవర్నర్ గారిని కూడా కలిసి వారు కూడా ఇంటర్వ్యూన్ అయ్యి సిబిఐ ఎంక్వైరీ కోసం ప్రయత్నించాలని అడగడం జరిగింది. ఆ తర్వాత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు కూడా సుమోటో కింద దీన్ని స్వీకరించాలని లేఖ రాయడం జరిగింది. లీడర్ల మధ్య డైలాగ్ వార్ నడుస్తుంటే తిరుపతి లడ్డూ వివాదంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సినీ నటుడు సుమన్. లడ్డూ విషయంలో ఏదో జరిగినట్లుందన్న సుమన్, గత ప్రభుత్వ హయాంలో జరిగిందా, ప్రభుత్వం మారుతున్నప్పుడు జరిగిందో తేలాలన్నారు. తప్పు జరిగిందని తేలితే అధికారులు, బోర్డు మెంబర్లు దీని వెనుక ఎవరున్నా అందరినీ జైల్లో వేయాలన్నారు. మీరు ఎవరైతే ఉన్నారో కరెక్ట్గా పట్టుకొని, నేను సీఎం చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ ఈ విషయంలో మట్టికి డోంట్ కాంప్రమైజ్. తెలిసిన వాళ్ళు లేకపోతే ఎక్కడో మాకు ఆ ఫ్రెండ్షిప్, ఇక్కడ ఏ షిప్ లేదు. ప్రజల కోసం మీరు ఇది చెయ్యాలి. తిరుపతి లడ్డూ వివాదంపై విశ్వ హిందూ పరిషత్ విశాఖ ధర్నా చౌక్ లో శాంతియుతంగా నిరసనకు దిగింది. వివాదంపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని వీహెచ్పీ డిమాండ్ చేసింది. తిరుమల కల్తీ నెయ్యి వివాదంలో ఎంక్వైరీకి సిట్ స్మాల్ బ్రేక్ ఇచ్చినా రాజకీయ రగడ మాత్రం ఆగలేదు. ఇప్పట్లో ఆగేలా కూడా కనిపించడం లేదు.